నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో గంటలో ముగియనున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 11 గంటల వరకు 57.91% నమోదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ ఉత్కంఠకు తెర. మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి. మధ్యాహ్నం హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ముర్ము. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటన కేసులో ముందడుగు. లూథ్రా సోదరుల్ని గోవాకు తరలించిన పోలీసులు. బుర్ఖా ధరించలేదని భార్యా పిల్లల హత్య. ఉత్తరప్రదేశ్ షామ్లీలో అమానుష ఘటన. చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 57.91% పోలింగ్ నమోదైంది. చివరి గంటే మిగిలి ఉండడంతో ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్మికుంటలో వీణవంక, ఇల్లందుకుంట, సైదాపూర్ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్ పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ అభ్యర్థి వద్ద పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. జనాలు గుమిగూడారని వెళ్లిన పోలీసులు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నుంచి 28,500 స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 గ్రామ పంచాయతీల్లో 7 స్థానాలు ఏకగ్రీవం కాగా గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో 119 గ్రామ పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 91 గ్రామ పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో మొత్తం 82 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 71 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఆఖరు విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుది విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 14 మండలాల్లో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో 168 పంచాయతీ, 1372 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 22 పంచాయతీ, 361 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 168 పంచాయతీ స్థానాల బరిలో 485 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2092 అధికారులు, 2637 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో తుది విడత ఎన్నికలు జరుగుతుండగా 1258 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు ఖమ్మం జిల్లాలో 27.45%, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21.27% పోలింగ్ నమోదైంది. మరోవైపు గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామస్తులు పోలింగ్ బహిష్కరించారు. ఉమ్మడి ఓరుగల్లులో మూడో విడత పోరు హోరాహోరీగా సాగుతోంది. 24 మండలాల పరిధిలోని 531 సర్పంచ్ స్థానాల బరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 1758 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండగా 5,72,846 మంది ఓటర్లు ఉన్నారు. 4,182 వార్డు స్థానాల బరిలో 10,092 మంది బరిలో నిలుచున్నారు. ఇప్పటికే 34 మంది సర్పంచ్, 792 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 12,791 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చంద్యా తండాలో రక్తపోటు తగ్గడంతో పోలింగ్ అధికారి శ్రీనివాస్ కింద పడిపోయారు. ప్రథమ చికిత్స అందించిన వైద్య సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిజర్వులో ఉన్న మరో అధికారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 58.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా 66.24%, అత్యల్పంగా జనగామ జిల్లాలో 51.82% నమోదైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోంది. 27 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా 563 పంచాయతీలకు గాను 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 7 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగట్లేదు. మిగిలిన 504 పంచాయతీల బరిలో 1620 మంది అభ్యర్థులు నిలుచున్నారు. జడ్చర్ల మండలం గంగాపూర్లో పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది. ఓటర్లు ప్రవేశించగానే ఏ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో దారి చూపుతూ నేలపై ముగ్గు వేశారు. గద్వాల జిల్లా పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ చర్ల వెంకట్రామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద డీఎస్పీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఓటర్లు మినహా ఇతరులు రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టకపోవడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల వరకు మహబూబ్ నగర్లో 25.38%, జోగులాంబ గద్వాలలో 28.36%, నాగర్ కర్నూల్లో 25.70%, వనపర్తిలో 23.3%, నారాయణపేటలో అత్యల్పంగా 12.73% పోలింగ్ నమోదైంది. మక్తల్ మండలం సంగంబండ పోలింగ్ కేంద్రం వద్ద పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్ఎస్సీ కార్యాలయంలో ఎన్నికల సరళిని ఈసీ రామకృష్ణారావు పరిశీలించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా చూడడం జరిగింది. చాలా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ వారి యొక్క ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం
సజావుగా ఇప్పటిదాకా జరుగుతుంది. ఇంకొక 1 అవర్లో పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి వచ్చే గంటలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా లేకుండా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని జిల్లాలు చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత వికలాంగులు వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించడం చూసాం. ఈరోజు మనం టెక్నాలజీని, సాంకేతికతను వినియోగించడం వల్ల దాదాపు ఒక 10,000 పోలింగ్ స్టేషన్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి మానిటర్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా సెన్సిటివ్ మరి సూపర్ సెన్సిటివ్ అనేటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మానిటర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్, మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మనకు ఆయువు పట్టైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రజలందరినీ కూడా మీరు నిర్భయంగా వెళ్ళండి, ఓటు వేయండి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు తెలుసు ఎందుకోసం మన అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తుంటాం. వాటిలో మనకి ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ 70-80% కంటే ఎక్కువ ఎప్పుడు కూడా దాటదు. వాటితో పోలిస్తే గ్రామ పంచాయతీల్లో తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఏ వ్యవస్థలైనా సరే కొంతమంది అనారోగ్యం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాడికి ఉన్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండకపోవడం వల్ల కావచ్చు, కొంత తప్పకుండా 100% ఎక్కడ కూడా మనకు జరగదు, తెలిసినటువంటి విషయమే. కాబట్టి కానీ ఏది అయినప్పటికీ చాలా పెద్ద టర్న్ ఓవర్ ఎందుకోసం చెప్పంటే ఫస్ట్ 2 విడతల్లో కూడా కాన్ఫరెన్స్ ఇచ్చాం. కాబట్టి ఈ 3వ విడత కూడా జనం పెద్ద ఎత్తున వచ్చి వాడి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏజెన్సీల్లో కూడా విస్తృతంగా అంటే ప్రచారం అని చెప్పంటే ఓటు వేయమని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇది స్థానికంగా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి దీనిలో కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మిగతా ప్రాంతాలతో పోలిస్తే తప్పకుండా ఏజెన్సీల్లో ఇప్పుడు కూడా కొద్ది తక్కువనే వస్తుంది. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. కానీ ప్రతి ఎలక్షన్ కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ అంటే పెరుగుకుంటూ వస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే చివరి దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. మరో గంట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకైతే చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళి కూడా చాలా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటివరకు కూడా పోలింగ్ శాతం కూడా ఒక అంచనా అయితే వచ్చింది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. స్వామికిరణ్, చెప్పండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో గంట సమయంలో ఈ పోలింగ్ అంతా కూడా ముగియనుంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతులమడుగు బూత్ దగ్గర ఉన్నాం. ఈ పోతులమడుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు అన్ని వార్డులలో సగటున 80% పైగా ఇప్పటికే పోలింగ్ అనేది నమోదైంది. ప్రస్తుతం అందుకనే మనకు చూడొచ్చు ఇక్కడ ఎవరు కూడా పెద్దగా ఓటర్లు బార్లు తిరిగినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే ఈ అన్ని వార్డులలో జరిగినటువంటి పోలింగ్ శాతాలను సగటున గమనిస్తే 80% పైగానే ఈ గ్రామంలో పోలింగ్ అనేది మనకు నమోదై ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి జిల్లాల వారీగా పరిశీలిస్తే మనకు జిల్లాల వారీగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు బాలనగర్, జడ్చర్ల, అలాగే బూత్పూరు, మూసాపేట, అడ్డాకుల ఈ 5 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 5 మండలాల్లో కూడా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఆ మిగిలిన గ్రామ పంచాయతీలు వార్డు సభ్యులకు ప్రస్తుతం ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామంలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మనకు అక్కడ ఎలక్షన్స్ జరగడం లేదు. కానీ వార్డు ఎక్కడైతే నామినేషన్లు జరిగాయో దానికి సంబంధించినటువంటి వార్డులకు మాత్రం శంకరాయపల్లిలో ఎలక్షన్స్ అనేది కొనసాగుతున్నాయి. ఇక ఈ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా మనకు అవాంఛనీయ సంఘటనలు ఏది జరగలేదు. పోలింగ్ శాతం కూడా అధికారికంగా వాళ్ళు 11 గంటల వరకు వెల్లడించిన దాని ప్రకారం అయితే 60% పైగానే ఉంది. 1 గంటకు మరోసారి బులెటిన్ వాళ్ళు విడుదల చేస్తారు. అంటే మొదటి 2 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ కంటే మెరుగైనటువంటి పోలింగ్ శాతం ఈసారి నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో మనకు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో పోలింగ్ కొనసాగుతుంది. అచ్చంపేట, అమరాబాదు, కదరా,
అలాగే లింగాల, ఉప్పునూతల, చారగొండ ఈ మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది. అక్కడైతే ఏ అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడినటువంటి తండాలు, గ్రామ పంచాయతీల్లో అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే 5 గ్రామాల్లో అక్కడ మొత్తం 6 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఎలక్షన్స్ జరగట్లేదు. నామినేషన్ దాఖలు కాలేదు. చారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామం, అక్కడ డిండి జలాశయం, డిండి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు. తర్వాత అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి వంగూరోన్పల్లి, కల్వలోన్పల్లి, కుమ్మరోన్పల్లి, ప్రశాంత్ నగర్, లక్ష్మాపూర్ అనే గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఈ 5 గ్రామాలు మినహా మిగతా గ్రామాల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు అక్కడ 18 ఉన్నాయి. ఆ 18 గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ సర్పంచ్ పదవికి లేవు. నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తే ఇక్కడ అంటే పెద్దగా అవాంఛనీయ సంఘటనలు ఏం లేవు. గత 2 విడతల ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పత్రాలు తారుమారు కావటం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. కానీ ఈసారి మాత్రం అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ మనకు కనిపించలేదు. ఇక వనపర్తి, నారాయణపేట జిల్లాకు వస్తే నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ ఈ మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా అలాగే స్వయంగా విజిట్ చేయడం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అటు వనపర్తి జిల్లా కానీ, జోగులాంబ జిద్వాల కానీ, వనపర్తి జిల్లాలో మనకు పెబ్బేరు, శ్రీరంగపూర్, అలాగే వీపనగండ్ల, పానగల్లు, చిన్నంబావి ఈ మండలాలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవెల్లి, ఇటిక్యాల, అలంపూరు, ఉండవెల్లి, మానవపాడు ఈ మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఏకగ్రీవాల పంచాయతీల పోటీ మిగతా వాటికి జరుగుతున్నాయి. పోలింగ్ మొత్తం సరళిని కనుక చూస్తే ఇప్పుడు 1 గంట సమయానికి దాదాపు 80% వరకు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 11 గంటల వరకు బులెటిన్స్ విడుదల చేసినంత ప్రకారం అయితే మహబూబ్ నగర్ 60% పైగా ఉంది. మిగిలినవి 55 నుంచి 60% మధ్యలో ఉన్నాయి. అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 1 గంట వరకు గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా వినియోగించుకోవాలని చెప్పేసి అటు అధికారులు గతంలోనే ప్రచారం చేశారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి కార్డులను తీసుకొచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక బందోబస్తు పరంగా చూస్తే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ ముగిసి అభ్యర్థుల ఖరారు అయ్యేంత వరకు కూడా పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు. అలాగే వెబ్కాస్టింగ్ ఉంటుంది. దీంతోపాటు సర్వేలెంట్ టీమ్స్ కూడా రెగ్యులర్గా ఆ ప్రాంతాలను విజిట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనల కన్నా ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 2 విడతలు ఏ విధంగా అయితే జరిగాయో, సక్సెస్ఫుల్గా జరిగాయో, ఈ 3వ విడత కూడా అదే విధంగా విజయవంతంగా పోలింగ్ పూర్తవుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, ధన్యవాదాలు స్వామి కిరణ్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3వ దశ పోలింగ్ ఉదయం 11 గంటలకు 53.53% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ ఎస్ఈసీ కార్యాలయంలో డాష్ బోర్డు ద్వారా ఓటింగ్ సరళి సీఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. ఓటింగ్ సరళిపై రాష్ట్ర ఎన్నికల అధికారిని కుముదుని సీఎస్కు వివరించారు. జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ పర్యవేక్షణ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 174 గ్రామ పంచాయతీలకు 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసు దృష్ట్యా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 163 స్థానాలకు 559 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, కుల్కచెర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 139 గ్రామ పంచాయతీలకు 400 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1034 వార్డు మెంబర్లు బరిలో ఉన్నారు.
రైట్, ఇక మరో అరగంట మాత్రమే మిగిలి ఉంది. 1 గంట వరకు అయితే పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కనుక దాదాపు 80% మీద పోలింగ్ శాతం నమోదవుతూ వస్తోంది జిల్లా వ్యాప్తంగా. ఇప్పటి వరకు చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం ఏ మేర ఉందో మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది? ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు ఏ విధంగా ఉన్నాయి? ఆ పోలింగ్కి మరో 40 నిమిషాలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా అంటే 11 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం 60% దాటింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో కూడా మనం చూసుకుంటే ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ 60% దాటింది. ఆ తర్వాత 2 గంటల్లో ఖచ్చితంగా కూడా 80%, 80 నుంచి 84% దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం పోలింగ్ పూర్తయిన తర్వాత పూర్తిగా అధికారిక లెక్కలు మనకు వస్తాయి. ఉదయం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. భారీగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే తమ గుర్తింపు కార్డులను చూపెట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక పోలింగ్ సరళిని ప్రదర్శిస్తే మొదటి 2 గంటలు కాస్త స్వల్పంగా ఉన్న 9 నుంచి 11 గంటల వరకు బాగా పోలింగ్ అత్యధికంగా ఎక్కువగా నమోదైంది. వరంగల్ జిల్లాలో అంటే 11 గంటల వరకు ఉన్న వివరాలు చూస్తే 58.65, హన్మకొండ జిల్లాలో 54.40, జనగామ జిల్లాలో 51.82, ములుగు జిల్లాలో 60.64, మహబూబాద్ జిల్లాలో 66. అంటే మహబూబాద్ జిల్లాలో చాలా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది, 66.24. భూపాల్పల్లి జిల్లాలో 58.13% మేర పోలింగ్ నమోదైంది. మరో 40 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తుంది. ఖచ్చితంగా అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 80%, 80 నుంచి 84, 80% మేర పోలింగ్ నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అక్కడక్కడ స్వల్ప ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ములుగు జిల్లా అంటే ఈ మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ పరస్పరం ప్రచారం చేస్తున్నారు అన్న ఆరోపణలతోటి ఇరువురు వాగ్వాదానికి ఆ తర్వాత ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి. అలాగే ఈ వేలుబల్లి పంచాయతీ పరిధిలో కూడా కాంగ్రెస్ భారత కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం, ఒకరికొకరు పీడిగుద్దులతో దాడులు చేసుకోవడం కూడా జరిగింది. ఇవి మినహా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వాజేడు, వెంకటాపురం, కన్నాయగూడెం తదితర ప్రాంతాల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా వాజేడు మండలం గుట్టలపై నుంచి ఏదైతే కొండ కోణల మీద ఉండేటువంటి గిరిజనులు వాళ్ళంతా చాలా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరుగుతోంది. 80 నుంచి 85% మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే మొత్తం 6 జిల్లాల పరిధిలో కూడా జిల్లా కలెక్టర్లు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అలాగే జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఘర్షణలు తలెత్తకుండా కూడా పటిష్ట బందోబస్తు చర్యలు పాటిస్తూ అలాగే పోలింగ్ కేంద్రాలను వెళ్తూ పోలింగ్ జరిగే తీరును పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సమయం లోపల ఉన్న వాళ్ళని పోలింగ్ కేంద్రంలో ఉన్న వాళ్ళని ఓటింగ్కి అనుమతిస్తారు. ఖచ్చితంగా 1 గంటకు మాత్రం పోలింగ్ సమయం ముగుస్తుంది. ఆ తర్వాత 2 గంటలకి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తానికి మొదటి 2 విడతల్లాగే 3వ విడత కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం సత్ఫలితాలనిచ్చింది. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర. ఇక అది వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు అయితే ప్రశాంతంగానే జరిగి ఇప్పటి వరకు లైన్లో ఉన్న వాళ్ళైతే ఓటింగ్ అనుమతిస్తారని కూడా మనకు చెప్తున్నారు రవిచంద్ర. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందనేది మా ప్రతినిధి లింగయ్య నాటి తెలుసుకుందాం. లింగయ్య, ఇప్పటి వరకు ఎంత మేర పర్సంటేజ్ నమోదైంది? ఓటర్లు లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఇంకా ఓటర్లు వస్తూనే ఉన్నారా? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి?
స్వప్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ విడత పోలింగ్లో మొత్తం 14 మండలాలు పోటాపోటీగా పోలింగ్ సాగుతుందని చెప్పవచ్చు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పోలింగ్ శాతంలో పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం 9 గంటల వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం పైచేయిగా ఉంటే ప్రస్తుతం 11 గంటల వరకు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలింగ్లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 జిల్లాల్లో కూడా 60% మేర పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 7 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాలు, 14 మండలాల్లో కూడా అన్ని మండలాలు కూడా తగ్గేదే లేదే అన్న విధంగా పోలింగ్ శాతాలు నమోదు చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకసారి ఉదయం 11 గంటల వరకు ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం పోలింగ్ శాతాలను ఒకసారి పరిశీలిస్తే ఉదయం 9 గంటల వరకు ఖమ్మం జిల్లాలో 27% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 11 గంటల వరకు చూస్తే దాదాపు 60.84% పోలింగ్ నమోదైన పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఉదయం 27 పోలింగ్ శాతం సమాచారం వస్తుంది. తర్వాత చాలా చోట్ల ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయినట్టు కూడా చెప్తున్నారు. తర్వాత ఈ 2 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఫస్ట్ 2 ఫేజ్లలో ఏ రకమైనటువంటి బందోబస్తు బాగా పెట్టినామో అట్లానే ఈరోజు కూడా ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించిందే కాకుండా ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా, తర్వాత మళ్ళీ పోస్ట్ కౌంటింగ్ ఎలక్షన్ అప్పుడు కూడా బందోబస్తు బాగా పెడతాము. దానికి సంబంధించి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎలక్షన్ నిర్వహించడం ఎంత ఛాలెంజో కౌంటింగ్ తర్వాత జరిగేటువంటి ఏర్పాట్లని యాక్టివిటీస్ని చూసుకోవడం కూడా అంతే ఛాలెంజ్ మాకు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత జోష్లో ఉంటారు, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత నిర్లిప్తంగా ఉంటారు, కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎక్కువ ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి కొన్ని 2 చోట్ల ఇన్సిడెంట్ అయినా ఇంతకుముందు లాస్ట్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో. సో అట్లాంటి ఇన్సిడెంట్లు కాకుండా పూర్తి బందోబస్తు చేస్తున్నాము. ఇప్పుడు మనకు 3700 పోలింగ్ స్టేషన్స్లలో గ్రామ పంచాయతీలలో ఈ ఎలక్షన్ జరుగుతున్నది. ఇప్పటికైతే అంత బాగుంది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. దానికి ఒక లింక్ మాకు కూడా ఇచ్చిండ్రు, డీజీపీ ఆఫీస్ కూడా లింక్ ఇచ్చిండ్రు. ఒకసారి ఇక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒకసారి ఆ వెబ్ కాస్టింగ్ పరిశీలించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడదామని కూడా అనుకొని వచ్చినాను. వారు కూడా చేసిన మా ఏర్పాట్ల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఎలక్షన్ కూడా పూర్తిగా బాగవుతుందని చెప్పినారు. దానికి సంతోషంగా ఉంది. సార్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక గ్రామ పంచాయతీలో కూడా ఏదైతే గిరిజన గ్రామ పంచాయతీలో ఏదైతే కర్రలతో దాడులు చేస్తున్నారు, కొడుతూ ఉన్నారు, చాలా మందిని కూడా కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు సార్? కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తున్నారు కాదు, అట్లాంటి వస్తే వెంబడే యాక్షన్ తీసుకుంటున్నామండి. అది ఇక్కడ మామూలుగా జరిగేటువంటి తోపులాటను కొన్నిసార్లు పెద్ద చూపిస్తుంటారు, అది జరుగుతుంది. కానీ ఇట్లా ఒకరి మీద పడి గుంపులుగా వెళ్ళి కొట్టాడుకున్నాం ఇక్కడ లేదు. ఎట్లాంటి సమాచారం మాకు రాలేదు. అట్లాగే ఎవరన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తే దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. వెంబడే ఎలక్షన్ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మాకు అట్లాంటి సమాచారం ఏం రాలేదండి, అట్లాంటి ఎక్కడ కూడా రాలేదు. ఇప్పుడు అదే చెప్పినాను కదా నేను. నార్మల్గా పోలింగ్ జరపడం ఎంత ముఖ్యమో పోలింగ్ తర్వాత జరిగేటువంటి కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యం మాకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎలక్షన్ అయిపోయింది, 2 o'clock తర్వాత 2 నుంచి కౌంటింగ్ 5 కౌంటింగ్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళిపోము అక్కడి నుంచి. మా పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే క్రిటికల్ గ్రామాలు ఉన్నాయో, సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో అక్కడ సాయంత్రం వరకు, రేపు పొద్దుటి వరకు కూడా మా ఫోర్స్ ఉంటుంది. అవసరమైతే తర్వాత కూడా ఉంటాము. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా నిర్భీతితోని ఓటు చేసుకోవచ్చు. అట్లాగే మా పోలీసులు ఉంటారు అక్కడ. కాబట్టి ఈ 163 సెక్షన్ అంటే 144 సెక్షన్ అనేది ఇంతకుముందు, ఇప్పుడు 163 సెక్షన్ అంటున్నారు, అది కూడా అమల్లో ఉంది. కాబట్టి 3 కంటే ఎక్కువ కూడా జమకూడదు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినారు. 163 బిఎన్ఎస్ అమల్లో ఉందని చెప్పి. కాబట్టి అట్లా ఎవరన్నా చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే గట్టి యాక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, లింగయ్య చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? ఎంత శాతం మేర నమోదైంది పోలింగ్?
ప్రస్తుతం ఖమ్మం జిల్లాతో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2% మేర పోలింగ్ ఎక్కువ నమోదైన పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు చూస్తే ఖమ్మం జిల్లా కొంత పోలింగ్ శాతంలో మెరుగ్గా ఉంది. ఆ తర్వాత 2 గంటలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొంతమేర పోలింగ్ శాతంలో మెరుగ్గా ఉంది. మొత్తంగా చూస్తే ఉదయం 11 గంటల వరకు ఖమ్మం జిల్లాలో మొత్తం 60.84% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే 62.35% పోలింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా 2 జిల్లాల్లోని 14 మండలాల్లో కూడా మొత్తం ఈ మండలాలన్నీ కూడా పోలింగ్ శాతంలో కొంత పోటీ పడుతున్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏ మండలంలో చూసినా, ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ ఓటర్ల బారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఒక్క ఓటుతో ఫలితం తారుమారయ్యే పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో ఉంటుంది, ఈ పల్లెపూరులో ఉంటుంది. కనుక ఏ ఒక్క ఓటును కూడా మిస్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు ప్రధానంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు మరింత సమయం కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి ఇదే సందోహం, ఓటర్ల జన సందడి స్పష్టంగా మనకు కేంద్రాల వద్ద కనిపిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఓవైపు ఎన్నికల అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి మండలాల వారీగా పోలింగ్ పర్సంటేజ్లను పరిశీలిస్తే ప్రతి మండలంలో కూడా పోటాపోటీగా పోలింగ్ శాతాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 7 మండలాల విషయానికి వస్తే ఏన్కూరు మండలంలో ఉదయం 11 గంటల వరకు 65.63% పోలింగ్ నమోదైంది. కల్లూరులో 68.41% పోలింగ్ నమోదైంది. ఇంకా పెన్నుబలి మండలంలో మొత్తం 55.83% పోలింగ్ నమోదైతే సత్తుపల్లి మండలంలో ఇప్పటి వరకు 57.73% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా సింగరేణి మండలం, తల్లాడ, వేంసూరు మండలాల్లోనూ భారీగా పోలింగ్ నమోదవుతూ వస్తున్న పరిస్థితి. సింగరేణిలో 60% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత వేంసూరు మండలంలో కూడా దాదాపు 61.69% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఇంకా మరో అరగంట మాత్రమే పోలింగ్కు సమయం ఉంది. 1 గంటకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసేసే పరిస్థితి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట నుంచి 1 గంట తర్వాత ఒక్కరిని కూడా లోపలికి అనుమతించే లేదంటూ ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక ఎవరైతే ఓటు కోసం వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారో కొంత ఆదరా బాదరాగా కూడా పోలింగ్ కేంద్రాలకు హుటాహుటిన ఉత్సాహంగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇప్పటివరకు 60.94% పోలింగ్ నమోదైతే అన్ని మండలాల్లో కూడా దాదాపు 60% పోలింగ్ దాటి ఇప్పుడు పోలింగ్ పర్సంటేజీలు చూస్తే జూలూరుపాడు మండలంలో 67%, లక్ష్మీదేవిపల్లిలో 53%, సుజాత నగర్లో 70%, టేకులపల్లి 63%, ఇల్లెందులో 60%. ఇట్లా అన్ని మండలాల్లో కూడా పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం చూస్తే దాదాపు గతంలో కంటే తొలి విడతలో, రెండో విడతలో కూడా పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో 90% పోలింగ్ దాటి నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 71% రెండో విడతలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా 2 జిల్లాల్లో కూడా 85 నుంచి 90% మేర పోలింగ్ శాతం స్పష్టంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్ల బార్లు కనిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ గంటల తరబడి వరుసలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏ ఒక్క ఓటును కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. అదేవిధంగా 18 ఐడి కార్డులకు సంబంధించి ఏ ఐడి కార్డు ఇచ్చినా కూడా చూపించినా కూడా ఓట్ల హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు వెసులుబాటు కల్పించడంతో ఇక ఉదయం 6 గంటలకు మొదలైన సందడి, ఓట్ల సందడి ఇప్పటికి కూడా అదే వాతావరణంలో అదే సందడిగా ఉత్సాహంగా సాగుతుందని చెప్పొచ్చు. మరో అరగంట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ ఈ వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఇతరతర పనులకు వెళ్లి వచ్చిన వారు కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరో అరగంట సమయం ఉంది. సరిగ్గా 1 గంటకు ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన గేట్లను కూడా పూర్తి స్థాయిలో అధికారులు మూసివేస్తారు. ఎవరైతే 1 గంట లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థుల అనుచర వర్గం ఎక్కడ అడావుడి లేకుండా, ఎక్కడ తోపులాటలకు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ శాఖ తగిన బందోబస్తు చర్యలు చేపట్టింది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3వ విడత కూడా ఉత్సాహంగా ఒక ప్రశాంత శాంతియుత వాతావరణంలో 3వ విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను కూడా అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగించేలా అధికారుల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్. స్వప్న. ధన్యవాదాలు లింగయ్య.
సో ఇంకా మరో అరగంట మాత్రమే మిగిలి ఉంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే చిన్న చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, పోలింగ్ ఎంత ముఖ్యమో కౌంటింగ్ కూడా అంతే ముఖ్యం. పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేశాం. గెలిచిన వారిని ఓడిన వారిని సమన్వయం చేసుకుంటూ కట్టడి చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియనంతా సజావుగా ముగిస్తామని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే 1 గంట వరకు పోలింగ్ ఉందో 1 గంట దాటిన తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించమని కూడా ఎస్ఈసీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ వివరిస్తారు. స్వప్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరొక అరగంటలో పూర్తిగా ముగియనుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 494 పంచాయతీలకు గాను 47 పంచాయతీలకు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మరొక 447 పంచాయతీలకు పోలింగ్ జరుగుతున్నది. ఇందులో 1575 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తెలుసుకోనున్నారు. దాదాపు 5.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు 11 గంటలకు వచ్చిన శాతం ప్రకారం చూస్తుంటే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో 50 నుంచి 54% నమోదైంది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో మాత్రం 62% పైబడి పోలింగ్ నమోదైంది. అంటే 11 గంటల నుంచి ఇప్పుడు 1 గంట వరకు తీసుకుంటే ఒక సగటున 20% పరిగణకు తీసుకుంటే కుమరంభీము ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు 75% నుంచి 80% వరకు నమోదు కావచ్చు. అదే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో మాత్రం 80% పైబడి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఈ మూడో విడత పోలింగ్ను మాత్రం అటు అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే అధికార యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి, రెండో విడత జరిగిన లోపాలకు తావీయకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. నిన్న మావోయిస్టులు 16 మంది పట్టుబడడంతో పోలీస్ యంత్రాంగం పొజిషన్ తీసుకుంది. ఇక మొదటి, రెండో విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా గెలుపొందడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, బీఆర్ఎస్, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఈ మూడో దఫా జరిగిన ఎన్నికల నిర్వహణ అంతా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగింది. అయితే ఇవాళ భారీగా ఉదయం నుంచి పొగమంచు కమ్మింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. దాని ప్రభావం పూర్తిగా ప్రధానంగా ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మీద పడినట్లుగా మనకు వెల్లడవుతుంది. ఈ రెండు జిల్లాల్లో అయితే 100% పోలింగ్ నమోదు చేయాలని అనుకున్న అధికార యంత్రాంగానికి ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. ఫలితంగా పొగమంచు ఉన్నదనే దానికి వెల్లడవుతుంది. కొంత నిర్మల్, మంచిర్యాల జిల్లాలో మాత్రం దాని ప్రభావం పెద్దగా ఉన్నప్పటికీ బారులలో అంటే ఓటర్లలో కొంత భారీగా తరలించే ప్రయత్నం చేయడం కూడా పోలింగ్ శాతం పెరిగినట్టుగా వెల్లడవుతుంది. ఈ విషయాలను పక్కన పెడితే అధికార యంత్రాంగం మాత్రం ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం బోతు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గుడియత్తూరు మండలంలోని మన్నూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మన్నూరు పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం. ఇది మోడల్ పోలింగ్ కేంద్రం, ఆదర్శ పోలింగ్ కేంద్రం. ఇక్కడ ప్రత్యేకమైన అధికారులు, ప్రత్యేకమైన పోలీస్ యంత్రాంగము అందరినీ ఇక్కడ అంటే పొజిషన్ తీసుకునేలా ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగానే ఓటర్లకు ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఓటు హక్కు వేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఓటర్ సెల్ఫీ జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరైనా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ గుర్తుగా ఇందులో ఫోన్ నుండి తీసుకొని సెల్ఫీ పాయింట్ తీసుకోవచ్చు. మనకు సండే చూస్తే అక్కడ యువకులు కొత్తగా నమోదు చేసుకున్న యువకులు సెల్ఫీ తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకొని దాన్ని గుర్తుగా ఏర్పాటు చేసుకోవడానికి ఇట్లా అధికార యంత్రాంగం చేశారు. అట్లాగే ఇక్కడ ఏ పోలింగ్ సమయము ఉదయం నుంచి మధ్యాహ్నం ఎంతవరకు, ఎన్ని గంటల వరకు జరుగుతుంది, దాన్ని ఏంటి అనేది చెప్పి అధికారి ఏర్పాటు చేసింది. వృద్ధులు, మహిళలకు లేదా మిగతా వాళ్ళకు కూడా కొంత కింద కార్పెట్ వచ్చడానికి, ఒక సుందరంగా దిరిచేయడానికి కార్పెట్, అలాగే ఒక గుడిసె అంటే పూరి గుడిసెలాగా ఒక ఆనందంగా సినిమా సెట్టింగ్ లాగా ఏర్పాటు చేశారు. పైగా ఇలాంటి కేంద్రాల్లో ఏదన్నా ఇబ్బంది రాకుండా కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన మాస్టర్ ట్రైన్లను కూడా అందుబాటులో ఉంచారు. వాళ్ళు కూడా అన్నీ ఏర్పాటు చేశారు. సరే, ఇప్పుడు మీరు మాస్టర్ ట్రైన్ ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? పోలింగ్ సరళి ఎలా జరిగింది అనుకుంటున్నారు మీ దృష్టిలో? పోలింగ్ సరళి చాలా బాగా జరుగుతుంది సార్. పొద్దున్న నుంచి చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. అయితే ఈ పోలింగ్ కేంద్రాలు ఏవైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఓటింగ్ ఎక్కువ శాతం ఎక్కడనైతే జరుగుతుందో అక్కడ ఏవైనా ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి కలెక్టర్ గారు ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ను ఒక 15 గ్రామ పంచాయతీలలో నియమించడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ మన్నూరు గ్రామ పంచాయతీలో మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే పోలింగ్ సరళి జరిగిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అయిపోతుంది కాబట్టి దాని తర్వాత అసలుగా మొదలయ్యేది ఏంటిదంటే
పోలింగ్ కౌంటింగ్ అనేది. ఆ పోలింగ్ కౌంటింగ్లో ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి దానికోసం మమ్మల్ని నియమించారు. అయితే పోలింగ్ కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి ఎప్పటి వరకైనా కావచ్చు, తొందరగా అవ్వాలన్న ఉద్దేశంతోనే మేము కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మమ్మల్ని నియమించడం జరిగింది. దాని ద్వారా మేము ప్రశాంతంగా ఓటింగ్ కౌంటింగ్ను ముగింపజేసి అలాగే ఉప సర్పంచ్ యొక్క ఎలక్షన్ కూడా తొందరగా ముగించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే సార్ కొంత ఆశించినట్టుగా ఈ నమూనా కేంద్రాలలో పోలింగ్ సార్లు పెరగకపోవడానికి కొంత ఇబ్బంది అనిపిస్తున్నది. కారణం ఏమన్నా చేయొచ్చు? కారణం ఏమంటే కొంతవరకు చలి బాగా ఉంది సార్. చలి వల్ల కూడా కొంతవరకు కావచ్చు. అంటే ఇక్కడ మన్నూరులోనైతే ఏ విధంగానైతే మోడల్ కేంద్రం ఏర్పాటు చేసిండో మిగతా దగ్గర కూడా మోడల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇంకా కొంతవరకు పెరగచ్చు. అలాగే ఇప్పుడు వికలాంగుల కోసం ప్రత్యేకమైన వీల్ చైర్లను కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా ఎక్కువగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామంలో పొద్దున్న నుంచి టామ్ అనేది చేయించడం జరిగింది. ఆ విధంగా ఓటింగ్ శాతం అనేది కూడా బాగా పెరుగుతుంది సార్. ఇది మాస్టర్ ట్రైన్ అభిప్రాయం. అంటే మోడల్ కేంద్రాలు కాకుండా మిగతా కేంద్రాల్లో కూడా కొంత ఉదయం 7 గంటలకు అనుకున్న రీతిలో పోలింగ్ సర్లీ కనిపించకపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి గ్రామంలో టామ్ చేసి ఇచ్చారు. పైగా మా ఆలయాల్లో ఉన్న మైకుల ద్వారా కూడా ప్రచారం చేయించారు. దాంతో కొంత 11 గంటల నుంచి కొంత పెరిగింది. ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ వెల్లడి కానున్న పంచాయతీ ఎన్నికలు కొంత 4-5 ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న బోతులోని అనిల్ జాదవ్, ఆసిఫాబాద్లో కోవ లక్ష్మణ్, మరొక బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వస్తుంటే సిర్పూర్లో పాల్వాయి హరీష్ బాబు, ముదోల్లో రామారావు పటేల్. వీళ్ళకు సంబంధించిన భవితవ్యం కూడా అంటే ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపిస్తుందా కనిపించదా అనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. 1-2 విడతల పోలింగ్లో మాత్రం రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక మరి కాసేపట్లో 1 గంట కల్లా పోలింగ్ ప్రక్రియ ముగిసిపోనుంది. 1 గంట లోపల ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కు ఓటు వేసుకునే వెసులుబాటు అధికార యంత్రం కల్పించింది. 1 గంట దాటితే మాత్రం వెసులుబాటు లేనే లేదు. ఇక 1 గంట లోపల పూర్తిగా ముగిసిన తర్వాత పోలింగ్ సరిగ్గా అనుకున్న సమయానికి ముగిస్తే అనుకున్నట్టుగానే 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తద్వారా ఉప సర్పంచ్ ఎన్నికతో ఈ 3వ దశగా జరిగిన పోలింగ్ ప్రక్రియ పూర్తిగానుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. రైట్, 3వ విడత పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. 1 గంట లోపు వచ్చిన ప్రతి ఓటరు కూడా అవకాశం కల్పిస్తారు ఎస్సీసీ అధికారులు. 1 గంట దాటితే మాత్రం లోపలికి అనుమతించమని చెప్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పటివరకైతే చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. వికలాంగుల వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది చేశారు. అయితే మొదటి 2 విడతలతో పోల్చుకుంటే గనక ఈ 3వ విడతలో అయితే మాత్రం ఈ ఓటింగ్ శాతం పెరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఓటర్లు బారులు తీరి తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఉదయం కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ చలి తీవ్రత తగ్గుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఓటర్లు భారీగానే వచ్చి తమ ఓటుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ వివరిస్తారు. స్వప్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ పల్లెపూరులో 3వ విడత తుది విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసే సమయానికి 15 నిమిషాలు ఉండడంతో ఓటర్లంతా కూడా ఇంకా తరలి వస్తున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులంతా కూడా ఆయా గ్రామాల్లో ఓటు వేయాల్సిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఇంకో 15 నిమిషాలు మాత్రమే ఉండి రండి, తమ ఓటుకు వినియోగించుకోండి ఫోన్లలో అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో కనబడుతూ ఉంది. ప్రస్తుతం చాలా
వరకు గ్రామాల్లో 7 రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలో 163 గ్రామ పంచాయతీలకి పోలింగ్ జరుగుతుంది. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇప్పటివరకు 80% పైగా పోలింగ్ నమోదైంది. చిన్న గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు దాదాపు పోలింగ్ పూర్తయినట్లుగా చెప్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకో కొంతమంది ఓటర్లు బార్లో తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 163 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 7 మండలాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 11 గంటల వరకు 57% ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు 12 ఇంకో మరో గంట ముగిసింది కాబట్టి దాదాపు 70 నుంచి 80% మధ్య ఉంటుంది. పోలింగ్ పూర్తి అయ్యేసరికి 85% దాటుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మొదటి 2 విడతల్లో కంటే 3వ విడతకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా ఈ 3వ విడతకు సంబంధించి కొత్త ఓటర్లు కావచ్చు, వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరానికి రాజధానికి అతి సమీపంలో ఉండడంతో చాలా వరకు వ్యక్తిగత పనుల మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉన్నవారు కావచ్చు, తమ సొంత గ్రామానికి వచ్చి చివరి నిమిషాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో కొన్ని పంచాయతీల్లో ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారు తీరి ఉన్నారు. సరిగ్గా 1 గంటకి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తలుపులు మూయడం జరుగుతుందో, గేట్లు మూయడం జరుగుతుందో లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా ఓటు వేసేందుకని కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ అనుచరులు కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఓటు వేయని పక్షంలో వాళ్ళకు ఫోన్ చేసి పోలింగ్ కేంద్రాలకు రప్పించేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతుండగా ప్రస్తుతం మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 3 విడతల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఇంకో 10 నిమిషాలు మాత్రమే సమయం ఉన్నందున ఓటు వేసే వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఈసారి కొంత మెరుగుదల 3వ విడత 2వ విడతలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ 3వ విడతకు సంబంధించి వృద్ధులకు సంబంధించి చాలా చోట్ల వీల్ చైర్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సహాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది అంతా సహకరిస్తూ 90 ఏళ్ళ 80-90 ఏళ్ళ వృద్ధులు కూడా ఎంతో ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. అలాగే చంటి పిల్లలతో వచ్చినటువంటి తల్లులు కూడా ఎంతో ఆసక్తిగా ఓటు వినియోగించుకున్నారు. మహేశ్వరం మండల పరిధిలో ఉన్నటువంటి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించినటువంటి కలెక్టర్ నేరుగా చంటి పిల్లలతో వచ్చేటువంటి తల్లులకు ముందుగా ఓటు హక్కు వినియోగించే అవకాశం ఇవ్వండి, క్యూ లైన్లో కాకుండా పక్క నుంచి వాళ్ళకి అవకాశం కల్పించండి అని చెప్పి కూడా అధికారులకు సూచన చేయడంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదట ఈ 3వ విడతకు సంబంధించి మొత్తం 163 గ్రామ పంచాయతీలకు గాను నోటిఫికేషన్ 174 పంచాయతీలకు ఇచ్చినప్పటికీ అందులో 10 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 163 పంచాయతీలకి ఈ పోలింగ్ జరిగింది. ఇంకో మరో 10 నిమిషాల్లో ఈ పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత అసలైనటువంటి ఘట్టం మొదలు కాబోతుంది. బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు నిక్షిప్తం చేసినటువంటి తీర్పు మధ్యాహ్నం 2 తర్వాత అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మిగతా సిబ్బంది అంతా కూడా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. సరిగ్గా 1 గంట తర్వాత ఎవరైతే లోపల ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తారు. మిగతా వారందరినీ కూడా అనుమతి ఇవ్వరనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే 3వ విడతకు సంబంధించి మొత్తం ఈ 7 మండలాలకు సంబంధించి చూసినట్లయితే ఏకగ్రీవమైనటువంటి గ్రామాల్లో అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించి ఫిగ్లీపూర్ గ్రామం ఏకగ్రీవం కాగా మంచాలకు సంబంధించి కొర్రవాణి తండా, అదేవిధంగా మాడ్గులకు సంబంధించి పల్లె తండా, సండ్రాలగడ్డ తండా, కొర్ర తండా ఈ ఏకగ్రీవం కాగా కందుకూరు మండలానికి సంబంధించి దావుద్గూడ తాండా, సొర్లరావులపల్లి, దాసర్లపల్లి తాండా ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా మహేశ్వరం మండలానికి సంబంధించి ఉప్పరిగడ్డ తాండా, దిలావర్గూడ తాండా ఏకగ్రీవం కావడంతో మాడుగులకు సంబంధించి ఒక గ్రామం మాత్రం ఎన్నిక వాయిదా పడింది. కోర్టు కేసు కారణంగా ఆ గ్రామంలో ఎన్నిక నిర్వహించలేదు. దీంతో 174 గ్రామాలకు సంబంధించి ఒక గ్రామం మినహా మొత్తం 163 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంతో ఈ గ్రామంలో ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొదటి విడతలో 88.67% పోలింగ్ నమోదు కాగా 2వ విడతకు సంబంధించి 85.3% పోలింగ్ నమోదైంది. 3వ విడతకు సంబంధించి దాదాపు 88% పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. 157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా ప్రస్తుతం 139 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా ఒక పరిగి మండలంలో మినహా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ 7 నిమిషాల్లో ఎవరైతే లైన్లో ఉంటారో లేదంటే త్వరగా రావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వేసే అవకాశాన్ని ఎన్నికల సిబ్బంది కల్పించనున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.
ఇక ఉమ్మడి ఓరుగల్లులో 3వ విడత పోరు హోరాహోరీగా సాగుతోంది. 24 మండలాల పరిధిలోని 531 సర్పంచ్ స్థానాల బరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 1758 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండగా 5,72,846 మంది ఓటర్లున్నారు. 4,182 వార్డు స్థానాల బరిలో 10,092 మంది బరిలో నిలుచున్నారు. ఇప్పటికే 34 మంది సర్పంచ్, 792 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 12,791 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చందియా తండాలో రక్తపోటు తగ్గడంతో పోలింగ్ అధికారి శ్రీనివాస్ కింద పడిపోయారు. ప్రథమ చికిత్స అందించిన వైద్య సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిజర్వులో ఉన్న మరో అధికారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 58.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా 66.24%, అత్యల్పంగా జనగామ జిల్లాలో 51.82% నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరికొకరు పిడిగుద్దులతో దాడి చేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. మానిటరింగ్ ఈసారి ఇంకాస్త లాస్ట్ 2 ఫేజెస్లో ఎలాంటి ఇష్యూస్ అవుతాయి అనేది మాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి దాని మీద బెటర్ ప్లానింగ్తో ఈరోజు ఉన్నాం. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ గత 2 ఫేజుల్లాగే ఇది కూడా ఇంకా విజయవంతంగా జరిగి రేపు మ్యాక్సిమం రేపు ఉదయానికి వైస్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ ఎన్నికతో సహా అన్నీ కూడా కంప్లీట్ అవుతుందని మేము వీఆర్ హోప్ఫుల్. నేను ముందు ప్రమాణ స్వీకారం అంటే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ కాల్ ఫర్ చేయడము, కమిషనర్ పంచాయత్ రాజు వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు. ఫస్ట్ మీటింగ్ ఏ రోజు, అది ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఆ రోజు వాళ్ళు ఓత్ తీసుకుంటారు, ప్లస్ ఆ రోజు నుంచి వాళ్ళకి జీతం అనేది కౌంట్ అవుతుంది. సో అందుకని ఎంత వీలైతే అంత త్వరగా చేయాలి అని 18th అయిపోతే మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి 20th అని అనుకున్నాము. బట్ సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయని చాలామంది మాకు రిప్రజెంట్ చేశారు. అమావాస్య ఉంది, అమావాస్య రోజు మేము చేయకూడదు అని. సో ఏదైనా అందరికీ పదవిలో సెంటిమెంట్ ఉంటుంది, దాన్ని మనం గౌరవిస్తూ 22వ తేదీ ఇప్పుడు మళ్ళీ రీనోటిఫై చేయబోతున్నాము. సో దట్ ఎవరి సెంటిమెంట్కి కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ గౌరవించుకొని వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్కి కూడా గౌరవించుకొని 20th అనేది 22కి మేము మారుస్తున్నామండి. కేవలం ఆస్పీషియస్ టైం అనే కారణం చెప్తున్నారు కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్స్ ఎమోషన్స్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ 22nd నౌ అండి. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దట్ అండి. కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు అన్ని క్యాండిడేట్స్ని రిప్రజెంట్ చేస్తుంటారు. సో కౌంటింగ్ ఏజెంట్స్ ఉండేదే అందుకని ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఖచ్చితంగా వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి. ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్ ఉంటారు. ప్లస్ ఈసారి మేము ఖచ్చితంగా వీడియోగ్రఫీ పెట్టాం. 100% వీడియోగ్రఫీలో కౌంటింగ్ జరగాలి, బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో దట్ ఏదైనా పొరపాటు జరిగినా, ఒకవేళ కంప్లైంట్ వచ్చినా మాకు ఆ వీడియో మళ్ళీ రీకాల్ చేసి చూసుకొని కరెక్ట్ జరిగిందా తప్పు జరిగిందా అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక రికార్డ్ ఉంటుందని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం.